మనం ఎండలో నడిచినా లేదా కొద్దిసేపు వ్యాయామం చేసిన వెంటనే మన బాడీలో నుంచి చెమట అనేది బయటకు వస్తుంది. ఇలా చెమట రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? దీని వెనుక ఏమైనా సైన్స్ ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలివిని పెంచుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మనం వీడియోలోకి వెళ్దాం. సో మనకు చెమట రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసినా లేదా ఎండలో కొద్దిసేపు నడిచిన వెంటనే మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ప్రకృతి ధర్మం ప్రకారం మన బాడీ టెంపరేచర్ని అదే స్పాంటేనియస్గా రిడ్యూస్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన బాడీలో ఉన్న వాటర్ అనేది ఆవిరి రూపంలో బయటకు వస్తుంది టెంపరేచర్ పెరగడం వల్ల. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆవిరి రూపంలో బయటకు వచ్చినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉష్ణోగ్రత అనేది బయటికి తీసుకొని వస్తుంది. కాబట్టి మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. మరి వెంటనే ఇంకో డౌట్ రావచ్చు, మనం టెన్షన్ ఉన్నప్పుడు కూడా చెమటలు వస్తాయి కదా, మరి అట్లెందుకు వస్తాయి, అప్పుడు టెంపరేచర్ పెరగదు కదా అంటే, టెన్షన్గా ఉన్నప్పుడు అది నాడీ వ్యవస్థ స్పందించే ఒక ప్రతిస్పందన. టెన్షన్ ఉన్నప్పుడు బాడీ మొత్తం చెమటలు రావు, కొన్ని స్పెసిఫిక్ ప్రదేశాలలో మాత్రమే వస్తాయి. అది మన నాడీ వ్యవస్థ స్పందించే ప్రతిస్పందన. థర్డ్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైనా స్పైసీ థింగ్స్ తిన్నప్పుడు కూడా మనకు బాగా చెమటలు వస్తాయి. ఇలా స్పైసెస్ బాగా తిన్నప్పుడు మన బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల చెమటలు వస్తాయి. చెమటలు రావడం అనేది ప్రమాదం కాదు. సో ఇది ఒక బాడీ తనను తాను చల్లబరుచుకునేటటువంటి ఒక ప్రాసెస్. చెమటలు అనేవి బాడీకి ఏసీ లాగా పనిచేస్తాయి అనమాట. సో చెమటలు మంచివే, కానీ మనకు బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది చెమటల వల్ల అంటే, మన శరీరం పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఈ చెమట లోపల కలిసిపోయి విచ్ఛిన్నం అయిపోయి మనకు బ్యాడ్ స్మెల్ రావడానికి కారణమవుతుంది. చెమట లోపల 99% నీరు ఉంటుంది, కొద్ది మాత్రంలో NaCl ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.